నా స్తోత్రండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సందేశాన్ని మీకు అందించకు దేవుడు ఇచ్చేటువంటి భాగ్యంకి ఆయనకే ఘనత మహిమ చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత మాతో మాట్లాడమని, నీ సన్నిధి మాతో నడిపించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు దయచేయమని, ఆయన లోక సువార్త 12 చెప్పిన విధంగా ఏం మాట్లాడాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరిచిన విధంగా మా ప్రభువా, నీవే రాసినటువంటి ఈ గ్రంథాన్ని, నీ ద్వారా లిఖించబడినటువంటి ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవా నీ సహాయంతో నువ్వే బోధించండి, సహాయం తెచ్చమని యేసునామమున నడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే సర్వగంత మహిమ చెందునుగాక. నేడు మనం మాట్లాడుకునే అంశము స్వనీతి దేవుని నీతికి లోబడదు. స్వనీతి దేవుని యొక్క నీతికి లోబడదు. మన దేవుడు నీతిమంతుడు. హల్లెలూయా. సర్వాధికారి, సర్వసృష్టికర్త అయినటువంటి మన యేసయ్య నీతిమంతుడు. ఆయన దగ్గర ఉన్న నీతే మనలో ఉండాలన్నదే ఆయన కోరిక. మనం నీతిమంతులం కాదు, కానీ నీతిమంతుడైనటువంటి దేవుడిని, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని అనుసరిస్తున్న వారం. ఇటువంటి వారు మన స్వనీతిని స్థాపించాలని చూస్తే ఆ దేవుని నీతికి ఏం చేస్తుందంటే అది లోబడదు. దేవుని నీతిని తప్పించడానికే దుష్టుని యొక్క ప్రణాళిక. దేవుని నీతిలో మనం ఎవరు ఉండకూడదనే దుష్టుని యొక్క ఆలోచన, పన్నాగం. అదే గతంలో నుంచి చేస్తున్నటువంటి క్రియలే అవన్నీ. ఆ యొక్క దుష్టుని యొక్క చర్యలు. క్రైస్తవుడైనటువంటి మనందరం కూడా గ్రహించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, మన స్వనీతిని మనం స్థాపించాలని కాదు, యేసయ్య నీతి ఈ భూమి మీద స్థాపింపబడాలని. హల్లెలూయా. పౌలు గారు తన సందేశాల ద్వారా చక్కగా మనకి వివరిస్తున్నారు. రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, అలాగే మన యొక్క బాధ్యతని, అలాగే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ 3 అధ్యాయాల్లో తెలియపరచబడుతుంది. 9వ అధ్యాయంలో వచ్చేసి దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియపరుస్తుంది. దానికి సంబంధించినటువంటి వాక్యం మనం చూసి ఉన్నాము. కరుణతో యూదుల్ని, అన్యజనుల్ని ఒక పాత్రలో ఉంచగల యేసయ్య అన్న అంశం ద్వారా దేవుడు తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. యూదులనే కానీ అన్యజనులే కానీ ఒక పాత్రలో ఉంచాలన్నది యేసయ్య ఉద్దేశం. దీని గురించినటువంటి వివరణ కరుణతో యూదుల్ని, అన్యజనులను ఒక పాత్రలో ఉంచగల యేసయ్య అనే అంశం ద్వారా దేవుడు తన కార్యక్రమం చొప్పున మాట్లాడాడు. అలాగే రెండోదిగా చూసినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, అంటే ఈ కరుణ పాత్రలో ఉంచాల్సిన వారిని ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నడుతురా అన్న అంశం ద్వారా మాట్లాడాడు. అలాగే దేవుని నీతికి లోబడవలను, కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతికి లోబడలేదు. ఈరోజు అంశం వచ్చేసి స్వనీతి దేవుని నీతికి లోబడదు. ఇక్కడ మనం చూసినట్లయితే రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. గత కార్యక్రమంలో దేవుని నీతికి లోబడవలను అన్నాం. అయితే వారు లోబడలేదు అన్నది ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి వాక్య భాగంలో మనకు తెలియపరుస్తున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, అంటే నేడు మనం కూడా క్రైస్తవులైనటువంటి వారిని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. నేడు జరుగుతున్న విషయాలు ఏంటంటే దేవుని నీతిని ఒకటి ఎరగక, ఇప్పుడు ఈరోజు దేవుని నీతిని ఎరగక అనే అంశం కాకుండా తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు అన్న రెండో పాయింట్. మూడోదిగా చూస్తే దేవుని నీతికి లోబడలేదు. ఈ 3 విషయాల్లో ఇశ్రాయేలు ప్రజలు చేశారు. మనం అలా ఉండకూడదని గత కార్యక్రమంలో దేవుని నీతికి లోబడవలననే అంశం ద్వారా మాట్లాడాము. దేవుడు తన సందేశం ద్వారా మనతో మాట్లాడాడు. దేవుడే మనతో మాట్లాడాడు. అంటే దేవుడి సందేశం ఇది. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చింది ఈ సందేశం మనం చదివి గ్రహించడానికి. అలాగే స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, ఇక్కడ గమనించినట్లయితే మొదటి నుంచి దేవుని నీతిని ఎరగ కానీ తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు
దేవుని నీతికి లోబడవాలనే విషయంలో 3 అంశాలుగా మనం మాట్లాడచ్చు. అయితే అనుకోకుండా దేవుని నీతికి లోబడవాలనే అంశం ద్వారా ఒకటి, మూడోది పాయింట్ మాట్లాడాడు మొదటిగా. అలాగే ఇప్పుడు రెండవ పాయింట్, స్వనీతిని స్థాపింప బూనుకొనుచున్నారు. అంటే స్వనీతి దేవుని నీతిని ఏం చేయదంట, అది లోబడదు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలే కానీ, యాజకులే కానీ, వీళ్ళందరూ కూడా, ప్రధాన యాజకులే కానీ విశ్వాసులే కానీ, వీరందరూ కూడా స్వనీతిని అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి బోధించాల్సినటువంటి వారు చెప్పిందే ఏదైతే ఉందో అది స్థాపించాలనే ఉద్దేశంతో, అంటే వారేం చేస్తారంటే స్వనీతిని స్థాపిస్తున్నారు. తద్వారా ప్రజలు కూడా అదే మార్గానికి వెళుతున్నటువంటి సందర్భాలను మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూడగలం. ఈ స్వనీతిని స్థాపించుకుంటూ ఈ స్వనీతి ఏం చేస్తుందంటే ఒక దేవుని నీతికి అడ్డుబండగా నిలబడుతుంది, అడ్డుగా వస్తుంది. ఈ స్వనీతి మనలో ఉండకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధమైనటువంటి స్థితి వారికి నీతికి లోబడలేని స్థితికి కారణమైంది. మనం క్రైస్తవ జీవితంలో అంగీకరించబడినప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు మనం ముందు ఆయన నీతి ఏంటన్నది ఎరగాలి. ఎన్ని ప్రసంగాలు మనం విన్నా, ఎన్ని చేసినా, ఎంత ప్రార్థించినా దేవుని యొక్క నీతిని మొదటిగా ఎరగాలి. ఈరోజు దేవుని నీతిని వారు ఎరగక అన్నది తర్వాత పాయింట్గా మనం చూద్దాం. ఇప్పుడు స్వనీతిని స్థాపిస్తున్నారు. ఈ స్వనీతి స్థాపించడం వల్ల వీడు ఏం చేస్తున్నారంటే దేవుని నీతికి లోబడలేదు. ఈ స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి లోబడదు. మనం మార్కు సువార్త వీరు చేసినటువంటి స్వనీతిలో చిన్న విషయం మనం ఇక్కడ చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు అంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించెడివారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. యేసయ్య గారిని అడిగారు. ఈ యొక్క పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారం విషయమై ఈ విధంగా చెయ్యరేంటని చెప్పి, నీ శిష్యులు ఎందుకు పారంపర్యాచారాలని చెయ్యరు అంటే, శిష్యులు యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నారు. అయితే మిగతా ప్రజలందరితో కూడా ఇదే విషయాన్ని వీరు చేస్తున్నారు. అంటే నేడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, మొదటిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాబోతున్నప్పుడు జరగబోయే క్రియలను గురించి, వాటిని గురించి ధ్యానించాల్సినటువంటి సమయంలో దేవుని నీతికి కారణమైనటువంటి దేవుడు రాబోచున్నాడని లేఖనాలు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి వీరు చేస్తుంది ఏంటంటే ఒక సిస్టమ్, వారం ఆయన ఆరాధించడం, ఒక్కొక్క నెలలో ఆరాధించటం, రోజులో ఆరాధించటం, రోజుకి ఈ ప్రోగ్రామ్సు, వారంలో ఈ ప్రోగ్రామ్సు, నెలలో ఈ ప్రోగ్రామ్సు, సంవత్సరాల్లో ఈ ప్రోగ్రామ్సు, సంవత్సరానికి ఈ ప్రోగ్రామ్సు అని కాలయాపన చేస్తున్నారు. నేడు జరుగుతుంది కూడా అంతే. దేవుని యొక్క రాకడ సమీపించి ఉంది. ఆయన నీతి ఏంటి అన్నది ఎరగవలసినటువంటి వారు, ఆ నీతిని తెలుసుకోవలసినటువంటి వారు స్వనీతి చేత ఈరోజు జరుగుతున్నటువంటి
ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఈ యొక్క పరిసయ్యులే కానీ, యూదా జాతి వారే కానీ, ఈ యొక్క యాజకులు వీళ్ళే కానీ, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించి ఉన్నటువంటి విషయాల్ని ధ్యానించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నటువంటి వారు బోధించాల్సినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అంటే రెండో రాకడ గురించి. అయితే వీరేం చేస్తున్నారంటే ఇవి ఏమి చేయకుండా మొదటి రాకడలో ఈ విధమైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఆల్రెడీ ఆయన ముందున్నారు. వాడు ముందుంటే వాళ్ళనే అడుగుతున్నాడు, శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యెషయా గ్రంథాన్ని 29వ అధ్యాయము 13లో ఉన్నటువంటి విషయాన్ని కోట్ చేస్తూ యేసుక్రీస్తు వారు ఈ విధమైనటువంటి స్థితిలో మీరు ఉంటారన్నదే ఆయన రాయబడి ఉంది అన్నది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే 8వ వచనంలో కూడా అదే అన్నాడు యేసే, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తున్నారంట? బొత్తిగా నిరాకరిస్తున్నారంట. అదే స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి లోబడదు. ఈరోజు మనం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. దేవుని నీతిని ప్రక్కన పెట్టేసిన రోజులు ఇవి. కాలయాపన చేస్తూ, కాలాన్ని గడుపుతూ, ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా 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 ఆ పరిస్థితుల్ని దిగజార్చే స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది క్రైస్తవ్యాన్ని దుష్టుడు. దానికి అనేకులు బానిసలైపోయారు. దానికి అనేకులు తెలియకుండా సరెండర్ అయిపోయారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించుదురు. మీ పారంపర్యాచారమును గైకొనుటకు అంటే మీరు చెప్పింది చేయండి, మేమే దేవుళ్ళం, మేము ఏది చెప్తే చేయండి. ఈ నియమం, ఈ కట్టడ ఎక్కడుంది? యేసుక్రీస్తు వారే బేసిన్ పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారే శిష్యులు కాళ్ళు కడిగాడు. యేసుక్రీస్తు వారు ఆ విధంగా దాసుని స్వరూపంలో ధరించి వచ్చినటువంటి ఆయన తండ్రి చెప్పిన మాటనే వింటున్నాడు ఆయన. వీరు ఏమి వినకుండా స్వనీతిని స్థాపించి దేవుని నీతికి లోబడట్లేదు. ఆ స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి నిలబడనీయకుండా చేస్తుంది. అది లోబడదు. అంటే వీరు దేవుని యొక్క ప్రజలనే కానీ, దేవుని చేత ఎన్నుకోబడ్డవారమనే కానీ, చివరికి వీరు చేస్తుంది ఏంటంటే ఈ విధమైనటువంటి స్థితి, అంటే యేసుక్రీస్తు వారు వచ్చినా కూడా గ్రహించలేనటువంటి స్థితి. దేవుని కనికరం చొప్పున, కృప చొప్పున యేసుక్రీస్తు వారిని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకునే భాగ్యం మనకి ఇచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. ఈ జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు తన కనికరం చొప్పున దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఛానల్ ద్వారా ఎంతో నాకు సహకారాలు అందిస్తూ అనేక దైవజనులు ఇచ్చినటువంటి సందేశాలనే కానీ, వారు తెలియపరిచినటువంటి వర్తమానాలనే కానీ, అలాగే బైబిల్ ధ్యానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని కానీ అనుసరించగలుగుటకు దేవుడు తన కనికరం చొప్పున నాకు ఆయన కృప చూపించాడు. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఈ ఛానల్ విషయంలో ఎంతో దేవుడు తన సహాయాన్ని అందించి ఈ విషయాల్ని నాకు తెలియపరిచాడు. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీకు కూడా సద్వినియోగం చేసుకుంటకు ఉపయోగపడుతుందని ఈ విషయాలన్నీ తెలియపరచగల కారణం ఇది. మన దేవుని రాజ్యంలో మనందరం ఉండాలని,
యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో జరిగినటువంటి విషయాలే ఇప్పుడు రెండో రాకడలో కూడా జరుగుతున్నాయి. అసలు మెస్సయ్యను గురించినటువంటి విషయాలనే కానీ, ఆయన వచ్చే విధానాన్నే కానీ గ్రహించాల్సినటువంటి స్థితి వీరు ఏం చేస్తున్నారంటే గ్రహించకుండా దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారంట. పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించున్నారంట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నేడు సమాజంలో మన సంఘాల్లో చూసినట్లయితే దేవుని యొక్క రాకడను గురించినటువంటి విషయాలు మనం ఎంతవరకు వింటున్నాము, ఎంతవరకు దాన్ని ప్రకటిస్తున్నాము, ఎంతవరకు దాని విషయంలో మన శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాము అనేది గ్రహించుకోవాలి. ఎంచకాల దినాల్లో మనం ఉన్నాం. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన కొరకు వేచి ఉన్నవారి కొరకే ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళ వరకు మన నీతి, అదే నా నీతి, నా స్వనీతి, నేను చెప్పింది అని, నా మార్గమే ఇది, నాదే అని చెప్పి దేవుని మార్గాన్ని ప్రక్కన పెట్టిచ్చేస్తుంది ఈ యొక్క నా అనేది, నా స్వనీతి అనేది. అసలైనటువంటి దేవుని నీతికి అది లోబడకుండా అడ్డంగా నిలబడుతుంది. మనం చూసినట్లయితే ఈ రోమీయులకు రాస్తూ ఆ పౌలు గారు ఈ కాంటెక్స్ట్ ఎంత చక్కగా, మానవుల యొక్క బాధ్యత ఏంటంటే స్వనీతిని ప్రక్కన పెట్టి దేవుని నీతిని ఎరగాలని, ఆ దేవుని నీతికి లోబడాలని. కానీ వీరు ఏం చేస్తున్నారంటే దేవుని నీతికి లోబడట్లేదు. స్వనీతి చేత స్థాపించాలని చెప్పి చూస్తున్నారు. స్వనీతి చేత ఆ దేవుని నీతికి అది లోబడదు. స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి లోబడదు. కాబట్టి మన స్వచింతనాన్ని, స్వాలోచనని ప్రక్కన పెట్టి దేవుని సందేశం ఏం తెలియపరుస్తుందో అది మనం గ్రహించాలని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి పౌలు గారు ఎంతో ప్రాధాయపడుతున్నాడు. వాళ్ళ గురించి 3 అంశాలు చెప్తున్నాడు ఆయన. దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట. మొట్టమొదటిగా దేవుని నీతికి అది ఏంటో ఎరగలా. పోనీ ఎరగపోయినా అంటే ఎరగటాకన్నా ప్రయత్నం చేయలేదు. దేవుని నీతికి లోబడంట్రా అని చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ఎందుకంటే స్వనీతి స్థాపించుకోవటానికి, అంటే వీరికి అక్షయమైనది కనబడుతున్నటువంటి స్థితి ఆ స్వనీతి ఏం చేస్తుందంటే మృంగేస్తుంది. వారికి కనబడుతున్న క్షయమైన వాటిని చూసి అక్షయమైన వాటిని ఏం చేస్తున్నారంట, ఈ స్వనీతి చేత వీరు తమ జీవితాల్ని అర్ధాంతరంగా అంటే మరీ దారుణమైనటువంటి పరిస్థితిగా, దిగజారిపోయినటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే దేవుని నీతి అవసరం లేదు. అంటే అక్షయమైనది కనబట్ల, క్షయమైపోయేదే కనబడుతుంది. కాబట్టి ఇది నాకు ఇవ్వబడినటువంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి, ఎన్నుకొనబడినటువంటి నా చిత్తమే, ఇది నాకు అప్పచెప్పబడింది. దేవుడు మరణానంతరము దాని రాకడలో ప్రజలను తీసుకువెళ్ళినప్పుడు ఆయన బాధ్యతలు ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఇవ్వటానికి ఏం లేదు, అందరికీ సువార్త ఇవ్వబడింది. అందరూ కూడా దాన్ని గ్రహించాలి. దానికోసం ప్రత్యేకింపబడినటువంటి వారు, వారికి తెలియనటువంటి వారికి వివరించాల్సినటువంటి విషయం దేవుని నీతి, లోబడాలి, ఆ నీతిని మనం ఎరగాలని. అయితే ఈ స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి అది లోబడదు. ఈ స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి లోబడనేదు. అందుకని బ్రతిమలాడుతున్నాడు పౌలు గారు. ఈ స్వనీతి చేత వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చేసి నీ శిష్యులు ఎందుకని ఆచరించట్లేదని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. అసలు ఆయన నీతిమంతుడు వాళ్ళ ముందున్నాడు, వాళ్ళు అది గ్రహించట్లా.
అరే ఆయన చెప్పిన విధంగా రావటం జరిగిందే. గుర్తించకపోవటం గల కారణం ఏంటంటే ఆ నీతిమంతుని యొక్క చర్యలను వీళ్ళు ధ్యానించలేదు, దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ పారంపర్యాచారాలు, ఈ శుద్ధి చేయాలి, అవి చేయాలి, ఈ చేయాలి, క్షయమైపోయే విషయాలను చెప్తున్నారు అక్కడ. క్షయమైపోయే వాటి మీదే ఎక్కువ ధ్యాస. కనుక తమ కళ్ళ ముందు ప్రత్యక్షమై ఉన్నటువంటి రక్తమాంసాల్లో ఉన్నటువంటి సృష్టికర్తనే గుర్తించలేనటువంటి పరిస్థితి. పేరుకు వీరు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, విశ్వాసులు, ఆయన వెంబడించేవారు, ఆయన పారంపర్యాచారాలు అన్నింటిని కూడా చక్కగా అమలు పరుస్తున్నటువంటి వారు. వాస్తవంగా అయ్యగాడు చేయట్లా, ఎదుటోళ్ళ చేత చేపిస్తాకే. వీరి విషయమై పౌలు గారు రాస్తున్నాడు. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చివరిలో రాయబడుతున్నాయి. అసలు వాళ్ళకి సిలువ మోసే దొమ్మే లేక ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించబడ్డారు. పోనీ ధర్మశాస్త్రాన్ని ఆచరించే దమ్ము ఉందంటే అది లేదు వీళ్ళకి. 6వ అధ్యాయంలో చివరి 6 వచనాల్లో మనకి కనబడుతుంది. ఈ విషయాన్ని చెప్తాడు పౌలు గారు. అంటే గుర్తించలేకపోయారు వీళ్ళు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. దీనివల్లంటే వీరికి ఉన్నటువంటి స్వనీతి దేవుని నీతికి అది లోబడదు. స్వనీతి ఎప్పుడు కూడా దేవుని నీతికి లోబడదు, అది సమస్య లేదు. స్వనీతిపరుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతిని ఎరగలేడు. కాబట్టి ఈ స్వనీతి మనలో ఎప్పుడైతే అది వస్తుందో, అది ఎప్పుడైతే రాజ్యం వెళ్తుందో, అది ఎప్పుడైతే మనము నేను అన్న దానికి వెళుతుందో, వెంటనే దేవుని నీతికి దూరం అయిపోయినట్టే. దేవుని నీతిని ఇంకా దరిదాపులోకి వచ్చే ఛాన్సే లేదని గ్రహించాలి. పౌలు గారు ఎంత వేదన పడుతున్నాడు తన సహోదరుల కోసం. అందుకని అంటాడు 10వ అధ్యాయం 1వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యి ఉన్నవి. ఈ స్వనీతి చేత వీరు దేవునీతికి లోబడలేదు. అదే స్వనీతి దేవునీతికి లోబడదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట నేడు కూడా మనతో తెలియపరుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సందేశ రూపంగా. ఈరోజు ఈ విధంగా మాట్లాడటానికి దేవుడు ప్రేరేపించాడంటే అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణే. మనం పరిస్థితుల్ని పరిశీలించినప్పుడు, చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయాల్ని గ్రహించుకుంటకు తెలియపరుస్తాడు. ఒక దైవ సేవకం ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, దేవుని అంగీకరించినటువంటి వారి విషయంలో ఎవరన్నా ఏదైనా అంశాన్ని మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మనని ఆ రూట్లోకి వెళ్ళమంటుంది, పరిశీలించమంటుంది. ఈ వర్తమానం మనకు వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది పరిస్థితి. అక్కడ యూదులతో చెప్తున్నటువంటి, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి పౌలు గారిని, అలాగే నేడు ఇదే విషయాన్ని మన పరిస్థితి ఏంటనేది కూడా గ్రహించాలి. వారు చేస్తున్న 3 తప్పుల్లో ఈరోజు చూస్తుంది స్వనీతి స్థాపించి పూనుకుంటూ చేత దేవుని నీతికి లోబడలేదంట వాడు. గత కార్యక్రమంలో దేవుని నీతికి లోబడవలెను అన్నది. అందుకని వాళ్ళు లోబడలేదు, మనం లోబడాలి అని చెప్పబడింది. అలాగే స్వనీతి వల్ల ఏమవుతుందంటే, స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతికి లోబడదు. అది దేవుని నీతిని తెలుసుకుని ఆ నీతి మార్గాన్ని నడవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుని యొక్క మాటల ద్వారా మనకు తెలియపరుస్తుంది. సర్వగంత మహిమ యేసయ్యకే. మనందరం కూడా ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరిక. ఇందులో మనం వెళ్తాము, వాళ్ళు రారు, వీళ్ళు వెళ్తారు, నేనే వెళ్తాను, మనమే వెళ్తాను కాదు. ఇక్కడ ఆయన యొక్క నీతిని ఎరగాలంటే మన స్వనీతిని ఏం చేయాలంటే ప్రక్కన పెట్టాలి. అయ్యా నీ నీతి ఏంటో బయలుపరచుమని అడిగినప్పుడు ఆయన మనకు తెలియపరుస్తాడు. ఇది మనందరికీ అవసరం.
మనందరం ఐక్యతతో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆ రోజు వారు చేసినటువంటి పొరపాటుని పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇది మనకెంత అవసరం అంటే ఆ, మనం చూసినట్లయితే ఒక యజమానుడు తన తోటలో పని చేయటానికి కూలివారిని ఏర్పాటు చేసుకున్నాడు. 9 గంటలు పనిచేసిన వాడికి ఒకటే జీతం. అంటే 9 గంటలు, ఒక అతను వచ్చి చివరి వచ్చిన 10 గంటలు చేస్తున్నవాడికి ఒకటే జీతం, చివరి 1 గంట పనిచేసిన వాడికి కూడా ఒకటే జీతాన్ని ఇచ్చాడు ఆయన, ఆ యజమానుడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళ విషయం చెబుతూ పౌలు గారు అలాగే 11వ అధ్యాయంలో కూడా, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా అన్యజనులైనటువంటి మనందరం కూడా చివరి గంటలో పూర్తి పేమెంట్ తీసుకున్న వారు కింద మనల్ని చూపిస్తున్నాడు. వారి విషయమై తెలియపరుస్తూ మన విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. వారు 10 గంటలు కష్టపడి 100 రూపాయలు తీసుకున్నారు, మీరు 1 గంట కష్టపడి 100 రూపాయలు తీసుకున్నారు. మీ ఇద్దరిని చూడండి, ఇద్దరు కూడా తీసుకున్న విషయాల్లో కష్టపడింది వాళ్ళు ఎక్కువ అయినా కూడా 1 గంట కష్టపడినందుకే మీకు 100 వచ్చింది. కాబట్టి ఎంత కట్టసిగా అన్యజనులైనటువంటి మనందరం ఉండాలి అన్నది దేవుని యొక్క నీతి మనకు తెలియపరుస్తుంది. లోబడాలి. ఇక్కడికి వచ్చి ఏదో 100 రూపాయలు మనం సంపాదించామని చెప్పేసి ఆ 10 గంటలు కష్టపడిన వాడిని చూసి ఎగతాళి చేయకూడదు అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. దాని తగ్గ ఫలితం వాడికి ఇస్తాడు ఆయన. నీకు తగ్గది నీకు ఇస్తాడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క నీతి ఏంటన్నది ఎరగాలి కదా మనం. మన స్వనీతి ఏం చేస్తుంది? మెల్లిగా స్వనీతిలోకి దిగిపోతుంటారు చాలామంది చూసినట్లేదు. మన పరిసరాలు చూసినట్లేదు. కొన్ని విషయాల ద్వారా అది వెంటనే తెలియకుండా వచ్చి కూర్చుంటుంది, సింహాసనం వేసుకుని కూర్చుంటుంది. అది స్వనీతి. తద్వారా అది దేవుని నీతికి ఏం చేయదప్పుడు? లోపడదు. లేదు ఇది దేవుని నీతి అని మళ్ళీ దానికి ఒక రంగు పూస్తుంది. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 1లో, మీరు మీ పారంపర్యాచార్యమును 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం మార్కు సువార్త, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అసలు ఆజ్ఞను మీరేం చేస్తారంటే పూర్తిగా, దేవుని ఆజ్ఞను బొత్తిగా, అసలు ఇంకేం ఛాన్స్ లేదు, మొత్తం ఏమీ లేదు. ఎంత తేడా ఉందో చూడండి, ఎంత తేడా ఉందో చూడండి. అస్సలు అక్కడ యేసుక్రీస్తు వారు, స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, బొత్తిగా మీరు ఏం చేస్తారంటే ఈ మీకున్నటువంటి స్వనీతి చొప్పున బొత్తిగా ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసింది 10 గంటలు పనిచేసే జీతం సంపాదించినటువంటి వారు 1 గంట చేసిన వారు. ఇక్కడ ఎక్కువ గ్రేస్ పొందింది ఎవరు? అన్యజనులే. ఇశ్రాయేలే ఆయన ఆ విధంగా, ఇశ్రాయేల్కే అటువంటి మనసు ఉంటే గంట పని చేసిన 100 రూపాయలు వచ్చిన వాడికి ఇంకెంతలా ఉంటుందో చూడండి. వాళ్ళకి 100 రూపాయలు 10 గంటలు పని చేసినందుకు వచ్చింది మాకురా అని చెప్పి అంటుంటే, చివరి గంటలో వచ్చిన వాళ్ళు ఏళ్ళకెత్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అన్నది 9వ అధ్యాయం. అయ్యా మనందరం పాత్రలో ఉంచాలని ఆయన ఉద్దేశం చెప్పాడు పౌలు గారు. ఈ 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి మీరేంట్రా 10 గంటలు చేసేవాళ్ళు మేము అని చెప్పి వీళ్ళు అని వీళ్ళు అంటున్నారని చెప్పి వీళ్ళ విషయమే చెబుతూ అన్యజనులకు కూడా జాగ్రత్త అని చెప్తున్నాడు. వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు చేసిన 3 పనులు ఇవి, మీరు 100 రూపాయలు 1 గంటలో మేము సంపాదించాం అని చెప్పి మళ్ళీ మీరు కూడా ఏం చేస్తున్నారు? సేమ్. అసలు వాళ్ళకి ఒక విధంగా కొద్ది గొప్ప అవకాశం ఉంది, మీకు అసలు అవకాశం లేదు. మీకు ఇచ్చిందే ఫుల్ గ్రేస్, కృప ఇచ్చాడు దేవుడు. 1 గంట పని చేస్తే 100 వచ్చింది. మీరు స్వనీతిని స్థాపించడం ఏంటన్నా మీరు? అసలు ఏం అర్థమవుద్ది మీకు? 2 రాకడా? 10 గంటల పని చేసినోడికి అర్థం కాకపోతే గంట పని చేసినోడికి ఏం అర్థం అవుద్ది దేవుడు రాకడా? ఎంత జ్ఞానంగా ఉండాలి. ఇక్కడ స్వనీతిని స్థాపించాలని చూస్తే ఎలా? వీళ్ళు ఏమనాలి? జ్ఞానులా, అతి జ్ఞానులా, మహాజ్ఞానులా? ఏ జ్ఞానం?
స్వనీతితో వచ్చే జ్ఞానాన్ని తీసుకుని అసలు దేవుని నీతిని మర్చిపోయే స్థితి సమాజంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తర్వాత సంగతి తర్వాత. అసలు క్రైస్తవ జీవితమే అక్షయమైన వాటిని చూసి వెళ్ళేది. స్వనీతి చూపించేది క్షయమైపోయే వాటిని చూపించి. గమనించండి, గ్రహించండి. ఇది గ్యారంటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులైనటువంటి వారు కంపల్సరిగా ఆయన నీతి కొరకు వెంబడించేవారు, ఆయన నీతిని తెలుసుకోవాలని కోరుకునేవారు అందరూ కూడా సంతోషించాలి. ఎందువల్లంటే మనము అక్షయమైన దాని కొరకు చూస్తున్నాం, వారు క్షయమైపోయే దాని వైపు చూస్తున్నారు. మన విశ్వాసం అక్షయమైన దాని మీద, వారి విశ్వాసం క్షయమైపోయే దాని మీద. కాబట్టి స్వనీతి పరుల యొక్క ఉద్దేశం అది. స్వనీతి ఏం చేస్తుందంటే, అసలైన దేవుని నీతి ఏంటంటే అక్షయమైన దానికి లోబడాలని, అక్షయమైన దాని గురించి గ్రహించాలని, ఆ నీతిమంతుడైనటువంటి దేవుని గురించి తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కనికరం చొప్పున దేవుడు రాకడ ఆలస్యమైతే ఇంకా దేవుని సందేశాల ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈ అంత్యకాలంలో దేవుని యొక్క సహాయ సహకారాలు మనకు అందునుగాక. దేవుడు ఎవరు ఉచ్చుల్లోనూ మోసంలోనూ మనం పడిపోకుండా మనల్ని అందరినీ కాపాడునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. అయ్యా, పరలోకమందున మాత్రమే నామస్తుతం దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు అయ్యా యేసయ్యా, నాయన ఇద్దరిని కూడా ఒక కరుణ పాత్రలో ఉంచాలని కోరుకుంటున్నాం అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాయన పౌలు గారి చేత రాయించినటువంటి విషయాల్ని ధ్యానించటకు, ఈ అంశాల ద్వారా మాట్లాడుతున్న నీ కృపకే స్తోత్రం. మా ప్రభువా, ఆ కరుణ పాత్రలో ఉండాలంటే ఇద్దరు సమ్మతించి నడవాలి. నడిస్తే ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము చూడగలిగి ఉన్నాం గత కార్యక్రమాల్లో. అలాగే నీతికి కూడా లోబడాలి. వాళ్ళు లోబడలేదు. వాళ్ళు 10 గంటలు చేశారు, వాళ్ళకే అర్థం కాల. వాళ్ళు 10 గంటలు చేసి నా స్వనీతిని స్థాపించాలని చూశారు. మీరు 1 గంట పనిచేసి మీకేం అర్థం అవుతుంది? అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. గ్రేస్ ఉందని చెప్పి, కృప ఇచ్చాడని చెప్పి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అని తెలియపరుస్తుంది వర్తమానం. ఈ సందేశం ముఖ్య ఉద్దేశం, ఈ గ్రేస్లో ఉన్నప్పుడు ఈ గంటల్లో ఉన్న స్థితిని చూసి ఉవ్విళ్ళూరిపోయి కంగారు తబ్బిపోయిపోయే స్థితి కాకూడదనేదే పౌలు గారు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను చూపించి అన్యజనులతోటి తెలియపరిచిన వర్తమానాన్ని చక్కగా పరిశుద్ధాత్మ దేవా మాకు తెలియపరిచినందుకు వందనాలు. నీ సన్నిధాన వేళ మాతో నడిపించండి నాయనా. ఈ అంత్యకాలంలో ఈ అపాయకరం రోజులు మేము ఉన్నాం. అయితే నీ రాకడ కొరకు కనిపెట్టేవారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటూ సహాయం చేయి. సర్వగంత మహిమ నీకు ఇచ్చిందునుగాక. నా ప్రభా, ఈ మాటల ద్వారా నీవే మహిమపరచబడాలి. అయ్యా నువ్వు వెచ్చబడాలి, నేను తగ్గబడాలి. అయ్యా నువ్వు వెచ్చబడాలి, నేను తగ్గబడాలి. అయ్యా నువ్వు వెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఈ మాటల ద్వారా సర్వగంత మహిమ నీకే చెందునుగాక. సర్వగంత మహిమ నీకే అయ్యా, సర్వగంత మహిమ నీకే. నీ సన్నిధిని వేళ మాతో నడిపించమని, మా ప్రార్థనలకి సహాయం దయచేసినందుకు వందనాలు చేస్తూ నీ సన్నిధిని వేళ మాతో నడిపించమని మా ప్రియ రక్షణ శ్రీరామ సంపత్తి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక.